మిస్ వరల్డ్ పోటీదారులు వరంగల్ పర్యటనకు వస్తున్నందున రోడ్డు పక్కన ఉండే పేదల గూడులను తొలగిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉదయం నుంచి జేసీబీలతో స్థానిక అధికారులు చేపట్టిన నిర్మాణాల తొలగింపులపై అక్కడి ప్రజలే తిరగబడుతున్నారు. ప్రపంచ అందగత్తెలు వస్తుంటే వాళ్లకు కాసేపు నగరం అందంగా కనిపించడం కోసం పేదల నివాసాలను తొలగించడం ఎంతవరకు న్యాయమంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడ కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా కానీ ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు చిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు కూలగొట్టిన ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్, ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనులు ఇట్లకెళ్ళి పోతాలాడ, అందుకే మీ దేశెత్తాలు ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి తీసుకులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచం వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా అంటే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మా జీవితము మా కొడుకు వికలాంగుడు, మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినడిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైపోయింది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజీఎంలో ఉన్నాం సార్. ఎంజీఎంలో ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకింది, నెట్టేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుందని, అందుకే పేదల ఇళ్లే టార్గెట్గా నిర్మాణాలు పడగొడుతూనే ఉన్నారన్న కేటీఆర్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి పోస్టులో ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు తిట్టుకుంటున్నారని, అందగత్తెలను అతిథి మర్యాదలతో గౌరవించాలే కానీ వారి కోసం ఇలా పేదల బతుకులను నలిపేయడం సరికాదని బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి మీడియాకు ఈ వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిమాలిన పాలనలాగా, పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయింది. అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని రోడ్డు పక్కన ఉన్నటువంటి అభాగ్యులను ఆగం చేయడం, వాళ్ళని ఏడిపించుకోవడం నిజంగా పిచ్చి తుగ్లక్ చర్య. నీసుముచ్చోడు కొనిపోయడానికి అనునిత్యం ఏదో కారణం వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఏడిపించుకోవడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూనే ఉంటాడు ఆయన. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఎవరో రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టండి, వాళ్ళు ఆర్తనాదాలు చేయింది నేను నిద్ర పట్టేటట్లేదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు. కానీ ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావడం చాలా కష్టంగా ఉన్నది. మట్టి గోడలు చూపెడితే అది అందంగా కనబడుతుందా? మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెడితే అందంగా ఉంటుందా? కానీ ఈరోజు ప్రభుత్వము అందగత్తలు వస్తున్నారు కాబట్టి మనుషులందరినీ ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెట్టి మన అందాన్ని చాటాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, జలపాతాలు, అటవీ సంపద, పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాలు, అద్భుతమైనటువంటి శిల్ప సంపద, కళా సంపద. మరి అటువంటి నగరంలో ప్రజలు కన్నీరు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందం అని చెప్పి, అదే మన ప్రాంతం యొక్క అందాన్ని పెంచుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. అతిథి దేవోభవ, ఇది మన సంస్కృతి. ప్రపంచ నలుమూలల నుండి, వివిధ దేశాల నుండి అందాల పోటీలో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు స్వాగతం చెప్దాం, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇద్దాం. కానీ వాళ్ళు వస్తున్నారని చెప్పి మన పేద ప్రజలతోని కన్నీరు పెట్టించి దాన్ని అత్తరుగా మార్చి వాళ్ళకు సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించడము ఇది సమంజసం కాదు.